గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఆది పర్వాన్ని మనం నిన్నటి వరకు 33 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 34వ భాగం చెప్పుకుందాం. ఆస్తికుడి కథ యొక్క ఫలశ్రుతి చెప్పుకున్నాం నిన్న. తర్వాత భాగం మనం ఇప్పుడు చెప్పుకుందాం. సౌనకుడు ఇంకా చెప్తున్నాడు, ఇంకా అడుగుతున్నాడు. ఉగ్రశ్రవ అంటే, ఓ సూతపుత్ర, భృగువంశం దగ్గర నుండి భారతాఖ్యానం నువ్వు చెప్పావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా వ్యాస మహర్షి చెప్పిన కథలన్నీ కూడా యథాతథంగా వివరంగా నాకు చెప్పు. ఆ సర్పయాగంలో మరి ఋషుల మధ్య జరిగిన సంభాషణలు కూడా, సదస్సుల మధ్య జరిగిన సంభాషణలు కూడా వివరంగా మాకు చెప్పు అంటే, సౌతి అంటే సూతపుత్రుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథల్లో వ్యాసుడు చెప్పిన చిత్రమైన కథ భారతం కూడా ఉంది. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? సూతుడు సౌనకాది. ముందు సౌనకుడు ఏమడిగాడు? తన పూర్వీకుల చరిత్ర అడిగాడు. అదంతా చెప్పిన తర్వాత మధ్య మధ్యలో ప్రశ్నలు అవి వస్తున్నాయి. ఆస్తికుడి చరిత్ర కూడా చెప్పాడు. అయితే ఆ తర్వాత అడిగింది ఏంటంటే ప్రశ్న, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలన్నీ చెప్పమంటే ముఖ్యమైన చిత్రమైన భారత కథ చెప్పాడు వ్యాసుడు అని అన్నాడు. అప్పుడు వెంటనే సౌనకుడు అడిగాడు, పాండవుల కీర్తిని ప్రకటించే ఆ పుణ్య కథను శాస్త్రోక్తంగా వినాలని ఉంది నాకు అని అడిగాడు సౌనకుడు మళ్ళీ సూతుల వారిని. అప్పుడు నిర్మలాత్ముడైన వ్యాస భగవానుడి యొక్క మనస్సు అనే సముద్రం నుండి వెలువడిన ఈ కథ సముద్రం లాంటిది. అంటే రత్నాలకు నిలయం సముద్రం అంటే. ఆ కథను చెప్పు అని అడిగాడు సౌనకుడు ప్రశ్న. అంటే వివరంగా చెప్పాలి, నాకు ఎన్నో రత్నాలు ఉన్నాయి ఆ భారతంలో, అవన్నీ చెప్పు అంటే, అప్పుడు సౌతి అంటే సూతపుత్రుడైన ఆ ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు, అయ్యా తప్పకుండా చెప్తాను. వ్యాస మహర్షికి భారతం అంటే చాలా ఇష్టం. మొట్టమొదటి నీకు చెప్తాను విను. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇవి చెప్పమని అడగటం అని చెప్పాడు. జనమేజయుడు సర్పయాగం చేయటానికి పూనుకున్నాడని విని మహారుషి విద్వాంసుడైన వ్యాసుల వారు, కృష్ణద్వైపాయనుడు అంటాడు, ఆయన కూడా వచ్చాడు ఆ సభకి. అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. ఇంట్రొడక్షన్ అనుకోవచ్చు భారతం. వాస్తవంగా ఇప్పుడు మనం 59 అధ్యాయాలు చదువుకున్నాం ఆదిపర్వంలో. ఇప్పుడు మొదలవుతుంది అసలైన భారత కథ. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఇంట్రొడక్షనే. ఇంకా కూడా కొనసాగుతుంది, ఎందుకంటే వ్యాసుడి గురించి చెప్తున్నాడు ఈయన. ఎవరు? సూతుల వారు. ఈ వ్యాసుడు అంటే ఎవరంటే, శక్తి కుమారుడైన పరాశరుడికి సత్యవతికి యమునా నది ద్వీపంలో పుట్టాడు. ఎవరైనా? పాండవుల యొక్క తాత. అది కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జనమేజయుడు సర్పయాగంలో కదా ఇదంతా జరిగింది కదా, ఈ కథ వినిపించబడింది. అతను ఏంటయ్యా వ్యాసుల వారు, ఆయన గొప్పతనం అంటే పుట్టంగానే పెరిగిపోయాడు. వేదాంగాలన్నీ చదివేశాడు. ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు ఆయన. వేదాలన్నీ కుప్పలుగా ఉంటే వాటిని విభజించాడు. అప్పటి నుంచి ఆ కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడయ్యాడు. మరి అపరబ్రహ్మ మహా సత్యవ్రతుడు, పవిత్రుడు ఆయన. ఈయనే ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి, విదురుడికి జన్మనిచ్చినవాడు. శంతనుడి యొక్క సంతతిని వృద్ధి చెందించిన వాడు ఈయన.
ఆ మహాత్ముడు ఆ రాజరిషి అయిన జనమేజయుడు సర్పయాగ సభలో ప్రవేశించాడు. మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాం మనకు. అక్కడ ఎలా ఉన్నాడు జనమేజయుడు? దేవతలందరితో కూడిన ఇంద్రుడిలాగా ఉన్నాడు అక్కడ. ఋషిని అలా వచ్చిన వేదవ్యాస ఋషిని తన పరివారంతో ఆహ్వానించాడు. ఆయనకి బంగారు సింహాసనం ఏర్పాటు చేశాడు. మరి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ప్రపితామహుడు కదా, ఎవరో కాదా ఆయన కదా, చుట్టం కదా, తన పితామహుడికి తండ్రి కదా ఆయన. మరి భగవత్ స్వరూపమైన వ్యాసుడు ఆయన. వ్యాసుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ, సదస్సులందరినీ కూడా గౌరవించాడు, వచ్చిన వాళ్ళని. మరి అప్పుడు సభ్యులందరితో పాటు జనమేజయుడు చేతులు జోడించి వ్యాస మహర్షిని అడిగాడు, కౌరవుల్ని పాండవుల్ని ప్రత్యక్షంగా చూశావు నువ్వు, కాబట్టి వాళ్ళ చరిత్రను చెప్పమని. రేపు మనం తర్వాత భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.